హే వాట్సప్ గైస్, వెల్కమ్ టు ఆల్ ఫర్ యూ తెలుగు. ఇవాళ అయితే మనం ఎరైజ్డ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ 2 అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ ఇదైతే మనకు ఎపిసోడ్ నెంబర్ 2. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనకు ఎరైజ్డ్ మన సతురో వాళ్ళ అమ్మ అయితే చనిపోతుందన్నమాట. అండ్ తనకి 18 years పాస్ట్లోకి అయితే బ్యాక్ వస్తాడు. దాని తర్వాత ఏం జరుగుద్దో ఈ ఎపిసోడ్ 2లో అయితే మనం చూసేద్దాం. అండ్ ఎపిసోడ్ 2 స్టార్టింగ్లోనే మనకైతే మన సతురు అయితే స్కూల్కి వెళ్తాడనమాట. బట్ తను మాత్రం ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటంటే నేను ఎందుకు ఇలాగా 18 years పాస్ట్కి వచ్చాను, అసలు ఇది రీవైవలేనా కాదా అనేది కూడా తన సతురోకి అయితే తెలియదు. అండ్ తర్వాత అక్కడ క్లాస్ రూమ్లో ఒక సీట్ అయితే ఖాళీగా ఉంటుంది, అదే కాయో సీట్ అనమాట. అండ్ తనైతే వెంటనే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ దారిలోనే కాయో అయితే వెళ్తుంటుంది, బట్ తనైతే పట్టించుకోడు. అండ్ ఇంటికి వెళ్ళంగానే డోర్ అయితే లాక్లో వేసి ఉంటుంది అనమాట. దాని తర్వాత తను ఒక రాయి ఎత్తి చూస్తే అక్కడైతే మనకు కీ అయితే దొరుకుద్ది అనమాట ఇంటికి. అండ్ తనైతే కొంచెం సేపు వెయిట్ చేస్తాడు. అండ్ అక్కడికి వాళ్ళ మదర్ కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ అయితే చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ రోజు మన సతురు అయితే స్కూల్కి అయితే వెళ్తాడనమాట. అండ్ అక్కడ కాయో అయితే ఉంటుంది ఇప్పుడు. అండ్ కాయోకి అక్కడక్కడ చిన్న చిన్నగా దెబ్బలు అయితే తగిలి ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే చేస్తారనమాట. అండ్ అందులో అన్నిటికంటే తెలివైనడు మన కెన్యా. అండ్ దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సతురోతో అయితే ఫోర్స్ చేస్తారనమాట, ఏంటంటే నువ్వు వెళ్ళి కాయోతో మాట్లాడు అని. అండ్ అక్కడ సీన్ కట్ చేస్తే మనకు కాయో అండ్ సతురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆ డిస్కషన్ మొత్తంలో మనకైతే ఎక్కడ కాయో అయితే నవ్వుతూ ఉండదు, ఎప్పుడు సీరియస్గా అయితే ఉందన్నమాట, సేమ్ సతురు లాగా. అండ్ వాళ్ళని దూరం నుంచి ఒకరైతే గమనిస్తూ ఉంటారు. అండ్ చేతిలో అయితే పేపర్ ప్లేన్ అయితే ఉంటుంది. అండ్ తనే యూకి. అండ్ దెన్ మనకైతే క్లాస్ రూమ్లో తన ఫ్రెండ్స్ అందరూ కాయో విషయంలో తననైతే ఆట పట్టిస్తూ ఉంటారనమాట. అండ్ అప్పుడే కెన్యా వచ్చి తననైతే తీసుకెళ్ళిపోతాడనమాట. అండ్ కెన్యా అంటాడు, నువ్వు కన్నా కాయో గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే తను రాసిన ఎస్సే చదువు అని అయితే అంటారు. అండ్ మన సతురు అయితే ఇంటికి వెళ్ళి వెంటనే కాయో రాసిన అసైన్మెంట్ అయితే చదువుతాడు. అండ్ ఆ అసైన్మెంట్ టైటిల్ వచ్చేసి ది టౌన్ వితౌట్ మీ. అండ్ దీన్ని జపనీస్లో చాలా వింతగా ఉంటుంది అనమాట పేరు. స్క్రీన్ మీద అయితే ఇచ్చాను, చదువుకోండి. అండ్ దాన్నే ఇంగ్లీష్లో మామూలుగా ఎరైజ్డ్ అని అయితే టైటిల్ పెట్టారు. అండ్ ఆ ఎస్ఏలో ఏమని ఉంటుందంటే, అండ్ తను పెద్దయ్యాక అసలు ఇక్కడ ఉండకూడదు, ఎవ్వరూ లేని ఐలాండ్లోకి అయితే వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ ఎవ్వరూ ఉండకూడదు ఎక్సెప్ట్ అంటే అక్కడ మెయిన్గా వాళ్ళ అమ్మ అయితే అస్సలు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళ అమ్మే తనని రోజు కొడుతుందనమాట. మనకు ఎపిసోడ్ 1లో మనకి ఇందాక చూపించాం కదా, ఆ దెబ్బలకు కూడా మనకైతే వాళ్ళ అమ్మే కారణం అనమాట. అండ్ దాంతో సతురు ఏమని డిసైడ్ చేసుకుంటాడంటే త్వరగా అయిపోతున్న తన బర్త్డేకి కాయోని కూడా ఇన్వైట్ చేయాలని అయితే అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే స్కూల్ అయిపోతూనే మన సతురు అయితే కాయోని అయితే ఫాలో అవ్వి తనైతే కలుస్తాడనమాట. కలిసి ఏదో విధంగా అయితే తన బర్త్డేకి అయితే ఇన్వైట్ చేసేసారనమాట. అండ్ అక్కడితో అయితే మనకైతే ఎపిసోడ్ 2 అయితే ఎండ్ అయిపోతుంది అనమాట.